వెల్కమ్ బ్యాక్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అవసరం అంటున్నారు. ఈ జమిలీ ఎన్నికలతోనే పాలనాపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ ఎన్నికలు అనేది దేశంలో నిరంతర ప్రక్రియలా ఉంది, అభివృద్ధికి ఆటంకంగా ఉంది. సో దీనివల్ల ఎక్కువ సమయం వృధా అవుతోంది, భారీ ఖర్చు అవుతోంది అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి క్రమం నిన్న చూసాం. నిన్న తమిళనాడులో ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి సెమినార్ కండక్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే కదా. అందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా కామెంట్స్ చేయడం జరిగింది. సో జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే యాక్చువల్గా 2014-19 మధ్యనే జమిలీ ఎన్నికలు అన్నారు, ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్లో కూడా జమిలీ ఎన్నికలు అన్నారు. బట్ ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి క్లియర్ హింట్స్ అయితే కనిపిస్తున్నాయి. వస్తాయో లేదో తర్వాత. అయితే జమిలీ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి, లాభమా నష్టమా అన్నదానిపై మాట్లాడదాం. గెస్టులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. బాబురావు గారు వీరు సిపిఎం సీనియర్ నాయకులు, బాజీ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విద్యాసాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా బాబురావు గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా జమిలీ ఎన్నికలకు సంబంధించి లాభమే ఎక్కువ ఉంటుంది నష్టం కన్నా అన్నటువంటి కామెంట్ చూసాము. కొన్ని రోజులుగా కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి పదే పదే ప్రస్తావన వస్తుంది, మీకు తెలిసిన విషయమే. అండ్ రీసెంట్గా తెరపైకి రావడం అనేది ఈసారి ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న చర్చ అయితే నడుస్తోంది. దానికి తగ్గ హింట్స్ కూడా మిత్రపక్షాలకు ఉన్నాయన్నటువంటి చర్చ జరుగుతోంది. సో ఈ సందర్భంలో అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి మీకున్న ఒపీనియన్ ఏంటి? జమిలీ ఎన్నికలు అనేటువంటిది బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రమోట్ చేస్తున్నటువంటి అంశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు లేదు ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ పక్షాలు భుజాన వేసుకుని బలపరచడం అనేది బాధాకరం. జమిలీ ఎన్నికలు అసలు మన భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకతలు, మన దేశంలో వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, భిన్నత్వంలో ఏకత్వం అన్నటువంటి ఇటువంటి విశాలమైన భారతదేశంలో మనదొక ఫెడరల్ వ్యవస్థ ఉండాలి, కేంద్రం బలంగా ఉంటూనే రాష్ట్రాలకు హక్కులు ఉండాలి అనేటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని మరి మనం రూపొందించుకున్నాం, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. ఇవాళ మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే రాష్ట్రాలు బలపడిపోయినాయా, లేదు భిన్నత్వంలో ఏకత్వం అనేది అవసరం లేకుండా పోయిందా? అసలు ప్రాంతీయ పార్టీలు పుట్టింది దేనికి? తెలుగుదేశం కావచ్చు, ఇంకో చోట ఇంకో పార్టీ కావచ్చు. ఆ రాష్ట్రాల ప్రజల యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయనే ఉద్దేశంతోనే ఆ పార్టీలు వచ్చినాయి. ఇప్పుడు రాష్ట్రాలకి ప్రత్యేకంగా ఎన్నికల అవసరం లేదు, కేంద్రంతో పాటే ఉంచాలి అని చెప్పే వాదనల్ని అటు బీజేపీ పెడతా ఉంటే ఎన్డీఏ పక్షాలు బలపరచడం, ఇది వాళ్ళ మూల సిద్ధాంతాలకే వాళ్ళ వ్యతిరేకం. ఎందుకంటే తెలుగుదేశం మహానాడు కూడా ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతోంది కాబట్టి వాళ్ళు కూడా పునరాలోచన చేసుకోవాలి. తమిళనాడులో బీజేపీ మాట ఎవరూ వింటలేదు కాబట్టి, కనీసం పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆయన నోటితే చెప్తే వింటారనేటువంటి బలహీనమైన స్థితిలో బీజేపీ ఉండటమే దానికి అర్థం పడుతూ ఉంది. అదే కాదు, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఇది ఒకే దేశం ఒకే ఎన్నికే కాదు, దానికి కొనసాగింపు బీజేపీ ఉద్దేశం ఏంటంటే ఒకే పార్టీ ఒకే నాయకుడు. ఇది ఒక రకమైనటువంటి నియంతృత్వానికి దారితీయటానికి అవకాశం తప్ప మన భారతదేశానికి ఈ జమిలీ ఎన్నికలు అనేటువంటిది అంటే బాబురావు సార్ మిగతా పార్టీస్కి అసలు స్కోప్ ఉండదంటారా? అంటే ఇప్పుడు బీజేపీ వే ఉంది కాబట్టి ఒక బీజేపీకే వర్కౌట్ అవుతుంది, మిగతా పార్టీలకు వర్కౌట్ అవ్వదంటారా? స్కోప్ పార్టీలకు ఉంటుందా లేదా అని కాదు, ప్రజలకి స్కోప్ పోతుంది, ప్రజాస్వామ్యానికి స్కోప్ పోతుంది. అంటే దీంట్లో అనేక సమస్యల్ని ఒక పార్టీలే కాదు, రాజ్యాంగ నిపుణులు, మేధావులు ఎంతోమంది ఈ అంశాన్ని లేవనెత్తారు. మరి వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలు జరగడం వల్ల పాలనకి అడ్డం వస్తుంది అంటున్నారు. ఎన్నికలు జరిగితే పాలనకి ఎందుకు అడ్డం వస్తుంది? పాలనకు అడ్డం వస్తుంది ఎన్నికలు జరగడం వల్ల కాదు. పెద్ద పెద్ద నాయకులందరూ, ప్రజాప్రతినిధులందరూ వాళ్ళ వ్యాపారాల్లో మునిగిపోతున్నారు, సినిమాల్లో మునిగిపోతున్నారు, లేదు సొంత వ్యవహారాల్లో మునిగిపోతున్నారు. దీనివల్ల పాలనకు ఆటంకం వస్తూ ఉంది, ఎన్నికల వల్ల పాలనకు ఆటంకం కాదు. అలా అనుకుంటే రేపు ఏమంటారు? 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే
ఈ 5వ సంవత్సరం ముందు 1 సంవత్సరం నుండి ముందు ఎన్నికలు ఉండాలి, కాబట్టి అసలు 5 ఏళ్ళకి ఎందుకు ఎన్నికలు, 10 ఏళ్ళకి జరగచ్చు కదా అని అంటారు. రెండోది డబ్బు ఖర్చు అయిపోతుంది అంటున్నారు. అంటే ఎన్నికలు జరపటానికి అయ్యే ఖర్చుని, ప్రజాస్వామ్యయుతంగా జరిగే ఎన్నికల ఖర్చుని డబ్బు రూపంలో లెక్కేయటం ఏంటి? గవర్నమెంట్గా డబ్బు ఖర్చు అయ్యేది లేదు పార్టీలుగా డబ్బు ఖర్చు అయ్యేది? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? 2 సార్లు ఎన్నికలు జరిగితే 2 సార్లు ఖర్చు పెట్టాలి పార్టీలు, అభ్యర్థులు. ఒక్కొక్కటి ఇప్పటికి ఆల్రెడీ చూస్తున్నాం కదా, ప్రధానమైన పార్టీలు అసెంబ్లీకి అయితే 50 కోట్లు 100 కోట్లు, పార్లమెంట్కి అయితే 200 నుంచి 500 కోట్లు. అందరికీ తెలిసి బహిరంగ రహస్యమే, ఇదేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ డబ్బు ఖర్చు తగ్గించుకోవటం కోసం చెప్తున్నారా, లేదు ప్రభుత్వ డబ్బుగా? ప్రభుత్వ డబ్బుకైతే 5 ఏళ్లలో మీరు పెడుతున్న ఖర్చు ఎంత? చాలామంది లెక్క కట్టారు. సగటున 5 ఏళ్ళకి ఒక్కొక్క సంవత్సరానికి లెక్కేసుకుంటే 50 రూపాయలు కూడా ఖర్చు అవట్లేదు సగటు మనిషికి. పార్టీలు పెట్టే ఖర్చులు అడ్డగోలు ఖర్చులు మాత్రమే ఈ ప్రధాన పార్టీలు జరుగుతున్నాయి. దీన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రజాస్వామ్యం అంటే దేనికి దారితీస్తుంది? అసలు ఎన్నికలు ఎందుకు? అది ఎన్నికలే ప్రజాస్వామ్యమే అభివృద్ధికి అడ్డం అనే నినాదానికి లేకపోతే అనే విషయానికి దారితీస్తే ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతుంది. అంతేకాదు రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు అవుతాయి, మధ్యలో కేంద్రం మళ్ళీ ఎన్నికలు జరిగేదాకా ఆగాల్సిందా? అప్పటిదాకా కేంద్రం ప్రభుత్వమే పరిపాలన చేస్తుందా? ఇటువంటి న్యాయపరమైన అంశాలు ఉన్నాయి, అటువంటి ప్రత్యేక పరిస్థితులను విడిగా దానికి తగ్గ అంటే నిర్ణయాలు కానీ అవి పొందుపరుస్తారు అనుకుంటాను. అంటే అటువంటివి పొందుపరచడానికి స్కోప్ లేదండి. పొందుపరచడానికి స్కోప్ లేదు. మళ్ళీ ఎన్నికలు పార్లమెంట్కి అయ్యేదాకా అసెంబ్లీలు ఆగాల్సిందే, అప్పటిదాకా కేంద్రం పెత్తనం చేయాల్సిందే. ఇవన్నీ దానికి వేరే మార్గం ఎక్కడ ఉంది? ఒకసారి బాజీ గారి ఒపీనియన్ కూడా తీసుకుందాం. బాబురావు గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాం ప్లీజ్. బాజీ గారు, ఇవన్నీ ఇండి కూటమి కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే అక్కడ చెప్తున్నది ఒకటే లైన్, నిరంతరం అనేది ఎన్నికల ప్రక్రియ అని ఒకటి, ఖర్చుకు సంబంధించి ఒకటి, ఒక విధంగా పాలనాపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నాయి అని అంటే అవి జమిలీ ఎన్నికలతోని అవి క్లియర్ అవుతాయి అనేది ఒకటి చెబుతున్నటువంటి క్రమం. ఈ 3 ఈక్వేషన్స్తోనే ముందుకు. సో మీ ఒపీనియన్ చెప్పండి. ముందుగా మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులు అందరికీ కూడా శుభోదయం, నమస్కారం అండి. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల్ని మరి భక్షించడానికి, రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలని అణగదొక్కడానికి మాత్రమే ఈ జమిలీ ఎన్నికల యొక్క ప్రస్తావనని తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసింది. ఇది మొత్తం దేశంలో ఉన్న 50% రాష్ట్రాలన్నీ కూడా ఆమోదిస్తేనే దీనికి ఒక రూపం వస్తుంది, రాజ్యాంగ సవరణ జరగాలంటే. కాబట్టి ఏంటంటే ఇది నేను అనుకోవటం ఇది అమల్లోకి రాదు, ఎవరు కూడా దీనికి అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాల్లో విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయండి. రాష్ట్రాల్లో గతంలో లాగా జాతీయ పార్టీలు 1, 2 పార్టీలు, మేము జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఉన్న వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఏంటంటే రాష్ట్రాల్లో విభిన్నమైన పరిస్థితులు, విభిన్నమైన సమస్యలు ఉన్నాయి. వాటి ప్రజల ఆకాంక్షల అనుగుణంగా ప్రాంతీయ పార్టీలు రూపొందించబడినాయి. ప్రాంతీయ పార్టీలు లోకల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తాయి, లోకల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసి ఆ రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటాయి యాక్టివ్ క్రియాశీలకంగా కూడా. వీటి యొక్క ఆకాంక్షల్ని, ప్రజల ఆకాంక్షల్ని తొక్కేయడానికే కేంద్రం ఈ కుట్ర పన్నింది. ఏంటంటే ఒకే పూర్వకాలంలో మహారాజులు, బాద్షాలు ఏ రకంగా పరిపాలిస్తారో ఆ రకంగా బీజేపీ ఏకైక పార్టీగా ఈ దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదండి, 1 పార్టీ 1 రూలింగ్ అనే ఒక ఎజెండాతోనే, హిడెన్ ఎజెండాతోనే ఈవేళ వెళ్తున్నాయి. మరి దురదృష్టం ఏంటంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, జనసేన ఒక ప్రాంతీయ పార్టీ, ఇలాంటి వాళ్ళు కూడా మద్దతు పలకడం అనేది చాలా దురదృష్టకరం. ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందులకి, ఆ పార్టీల యొక్క మనుగడకే ఇబ్బంది కలిగజేసే పరిస్థితులు తలెత్తడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఏంటంటే మేము పూర్తిగా టోటల్ 42 పార్టీలు రాష్ట్రంలో దీని మీద డిస్కషన్ చేయగా దాదాపు ఇండి కూటమి మొత్తం అన్ని పార్టీలు కూడా వ్యతిరేకించినాయి. ఈ జమిలీ ఎన్నికలు అనేది సాధ్యం కాదు, అక్కర్లేదు, అవసరం లేదని చెప్పేసి ప్రజల యొక్క ఆకాంక్షలు దెబ్బతింటే ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. కాబట్టి ఏంటంటే ఈ జమిలీ ఎన్నికలు ఒక పెద్ద కుట్ర. అంటే బాజీ గారు ఒకేసారి నిర్వహించినా కూడా అంటే రాష్ట్ర ప్రయోజనాలు
అదేవిధంగా ఈ రెండు లెక్కల్లో ఆ రెండు అంటే వేసేటువంటి ఒకేసారి వేసినా కూడా ఆ రెండింటికి వేరే విధంగా ప్రజలు చూసి ఓటేసేటువంటి అవకాశం ఉండదా? ఖచ్చితంగా గంపగుత్తగా అన్ని ఒకటే బీజేపీకే వెళ్ళిపోతాయా? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే పార్లమెంటు ఎలక్షన్ యొక్క ప్రభావం అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కానివ్వండి, నిరక్షరాస్యులు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఆ రకంగా డిఫరెన్షియేట్ గా ఓటు వేయాలన్న ఒక ఆలోచనకు వెళ్ళరు. ఒక వేవ్ లాగా పార్లమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల మీద. అందులో ఖర్చు విషయంలో మాట్లాడుతున్నారు. ఖర్చు ఏంటంటే 35 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ దేశంలో మరి ఎలక్షన్ కమిషన్ చెప్పింది 5,000 కోట్లే ఖర్చు ఎన్నికలకి. 5,000 కోట్ల ఖర్చును భరించలేని పరిస్థితి ఏమీ లేదండి. ఇదంతా కేవలం అభూత కల్పన, అసత్యాలు చెప్తా ఉన్నారు, ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు. అలాగే పాలనాపరమైన సౌలభ్యం అంటారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరగలేదా? దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి ఎన్నికలు రకరకాలుగా. అదే అడ్డంకి ఏం కాదండి. ఎక్కడెక్కడ అడ్మినిస్ట్రేషన్ సెటప్స్ ఉంటాయి. కాబట్టి పాలనాపరమైన సౌలభ్యం అనేది తప్పు. అట్లాగే ఖర్చులు అన్నది అదొక పెద్ద ప్రహసనం. ఖర్చులు ఏంటండి, ఎంత ఖర్చు అవుతుంది దానికోసం? కాబట్టి ఏంటంటే ఇది కేవలం కొన్ని అసత్యాలని ప్రచారం చేస్తూ జమిలీ ఎన్నికల వైపుకి దేశాన్ని తీసుకువెళ్లి ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడమే బీజేపీ లక్ష్యం. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రాంతీయ పార్టీలు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీరు సపోర్ట్ చేయొద్దు. ఇది వస్తే దేశానికే ప్రమాదం, ప్రజాస్వామ్యానికి విఘాతం. కాబట్టి ఏంటంటే దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని ప్రాంతీయ పార్టీలకి, దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, విద్యాసాగర్ గారు ఈవెన్ మిత్రపక్షమైనటువంటి టీడీపీకి హింట్ వచ్చింది, ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా, ముఖ్యంగా ఇక్కడైతే లీడ్స్ ఉన్నాయి వీళ్ళకి తెలుసు అన్నటువంటిది అయితే ఒకటి ప్రచారం జరుగుతోంది. అది ప్రచారమే అని మీరు కొట్టిపారేస్తే నేను ఏం చేయలేను. కాకపోతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ సపోర్ట్ ఉంది, ఏపీ సపోర్ట్ ఉంది అనేది ఒకటి వార్త. జ్యోష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. అట్లాగే పెద్దలందరికి ముగ్గురికి కూడా నా నమస్కారం. ఇక్కడ హింట్ ఏం లేదు. అది దానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఫామ్ చేశారు. కమిటీ వర్క్ చేస్తుంది. అది పార్లమెంట్కు కమిటీ రీసెంట్ గా మధ్యంతర నివేదిక కూడా ఒకటి ఇచ్చింది. ఆ నివేదిక మీద చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ హింట్ ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్ తీసుకురావాలనేది ఇంటెన్షన్ లో ఉందన్నది అది ప్రస్ఫుటంగా కనపడుతుంది. కమిటీ ఫామ్ చేసిన తర్వాత, అది ఒక మాజీ రాష్ట్రపతి చేత చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ హింట్ అనే పదం అంటే ఈసారి ఇప్పుడు రాబోతున్నాయి వచ్చేటివి అవే అన్నటువంటిది మాత్రం కన్ఫర్మ్ గా, అంటే ఇప్పుడు కమిటీ వేయక ముందైనా కూడా 14-19 ఆ తర్వాత లాస్ట్ టైం ఎన్నికలు కూడా జరిగాయి. బట్ ఈసారి మాత్రం కన్ఫర్మ్ పక్కా అన్నటువంటిది ఒకటండి. ఇప్పుడు ఈసారి జరుగుతాయా, నెక్స్ట్ టైం జరుగుతాయా, అలాంటి కొన్ని రాష్ట్రాల్లో ఫస్ట్ టైం, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో జరుగుతాయా అన్నది చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇక్కడ జమిలీ ఎలక్షన్స్ పెట్టడం వల్ల అంటే అల్టిమేట్ గా ఓట్ వేయాల్సిండేది ప్రజలు. ఆ ప్రభుత్వానికి నచ్చితే బ్రహ్మాండంగా గెలిపిస్తారు. ఆ ప్రభుత్వం నచ్చకపోతే బ్రహ్మాండంగా ఓడిచ్చేస్తారు. ఇంతే. ఏ ఎలక్షన్ జరిగినా వేయాల్సింది ఓటే. అది ప్రజలే వేయాల. అంతే తప్ప మనం దాంట్లో కుట్ర కుతంత్రం అంటే ప్రజలు ఇన్ని కోట్ల మంది కుట్రదారులు అయితే కాలేరు కదా, దాంట్లో భాగస్వాములు అవ్వలేరు కదా. ఆ ప్రభుత్వ విధి విధానాలను బట్టి నువ్వు ఏ ఎలక్షన్ పెట్టుకున్నా, ఎంత గొప్పగా పెట్టుకున్నా, ఎంత అణగదొక్కాలనుకున్నా ప్రజలు చైతన్యవంతులండి. అంటే విద్యాసాగర్ గారు ఇక్కడ ఒక లైన్ ఏంటంటే, సెంట్రల్ లో రావాలి అంటే ఒక్కరి గురించి ఆలోచిస్తారు. ఎంపీకి సంబంధించిన ఓట్లన్నీ ఒక పార్టీకి వెళ్లేటువంటి అవకాశం ఉంటాయి. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండి ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీకి సంబంధించి మొన్నటి బడ్జెట్ టైంలో కూడా పదే ఇతర రాష్ట్రాలు ఏపీని ప్రస్తావిస్తున్నాయి. సో ప్రాంతీయ పార్టీలకు ఆ సీట్ల బలం కూడా ఉంటే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదు ఒకేసారి జరిగితే ఎంపీ ఓట్లను ఒక విధంగా, ఎమ్మెల్యేకి సంబంధించిన ఓట్లను ఒక విధంగా ప్రజలు చూస్తే ఒకరికే గంపగుత్తగా వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. సెంట్రల్లో బీజేపీకి వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే బీజేపీ లైన్ ముందుకు తెస్తోంది అనేది మిగతా వాళ్ళు మాట్లాడుతున్న మాట. దానికి సంబంధించి చెప్పండి. అపోహ 100% అందరికీ అది అపోహ. ప్రజలు చాలా తెలివంతులండి. ప్రజలేమి
చైతన్యవంతులు కాకుండా ఏం లేదు. మరి దేశానికి స్వాతంత్రం వచ్చేప్పటి నుంచి 1970 వరకు జమిలీ ఎలక్షన్ ఏం ఎలక్షన్ జరిగాయండి ఈ దేశంలో? అప్పుడు కూడా ఇట్లాగే జరిగాయి ఎలక్షన్స్. ఏమన్నా మొదటి ఎలక్షన్ దగ్గర నుంచి 5 ఎలక్షన్స్ వరకు పార్లమెంట్ దేశంలో ఎలక్షన్స్ ఒకేసారి జరిగాయి. తర్వాత రాష్ట్రాలు వ్యవస్థీకరణ జరగటము, అక్కడ సెటరేట్ కాకపోవడం, ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో జరగటం, ప్రభుత్వాలు కూలిపోవటం, ఈ రకమైనటువంటి అవకాశాన్ని బట్టి జరుగుతూ వచ్చింది. అంటే విద్యాసాగర్ గారు, అప్పుడున్న పరిస్థితులు, అప్పుడున్న పార్టీలు ఎన్ని, అప్పుడు అంటే సిచ్యువేషన్స్, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్నటువంటి నేతలు ఎలా ఉన్నారు? ఎవరైనా అల్టిమేట్ గా ప్రజలే. ఎన్ని 100 పార్టీలు కాదు, 1000 పార్టీలు పుట్టుకురానివ్వండి దేశంలో, ఓటు వేయాల్సింది ప్రజలే. వాళ్ళకు బాగా తెలుసు ఎవరిని ఎన్నుకోవాలా అని. ఇప్పుడు మన 1994 బహుశా మా ముగ్గురికి కూడా గుర్తు ఉంటుంది. వాజ్పేయి 13 రోజులు, తర్వాత 13 నెలలు తర్వాత ఇట్లాగా వచ్చిందనమాట. అప్పుడు ఎవరికి ఓటేశారు ప్రజలు? వరుసగా జరిగాయి. ఒక 5 సంవత్సరాలు 4 సార్లు జరిగిపోయాయి ఎలక్షన్స్. 1994 అండ్ 95 బిట్వీన్ లో 4 సార్లు జరిగిపోయాయి, వరుసగా జరిగిపోయి. అంతకుముందు చంద్రశేఖర్ గారు కానివ్వండి, ఐకే గుజరాల్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళంతా వరుసగా ఒక 5 సంవత్సరాలు నలుగురు మారిపోయారు. అప్పుడు ప్రజలు ఎవరికి ఓటేశారంటే 5 సంవత్సరాలు 4 సార్లు ఎలక్షన్ జరిగితే, అంటే ఆ 10 సంవత్సరాల్లో, ఆ 10 years లో ఆల్మోస్ట్ 7 times 8 times ఎలక్షన్ జరిగాయి దేశంలో. ఎవరికి ఓటేశారు ప్రజలు? ఆ రోజుల్లోనే విజ్ఞతగా వేయలేదా ప్రజలు? ఈ రోజు కూడా అదే వేస్తారు ప్రజలు. ఏదో కోరుకుంటారు, ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాంతీయ పార్టీ, ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అవంతా ఐ డోంట్ బిలీవ్, అదంతా జరిగే పని కాదండి. ట్రాన్స్లోకి వెళ్ళడానికి ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో ట్రాన్స్లోకి వెళ్ళిపోయేసి, ఒక మాయలో పడిపోయేసి, ఒక పార్టీ ఆ ట్రాప్ లో పడిపోయేసి ఓటేసేస్తారు అనుకుంటే, ప్రజలను పార్టీలు ట్రాప్ లో వేసుకోవట్లేదని చెప్తున్నారు మీరు. వేయడం కుదరదు అన్నా, ప్రజలను వేయటం కుదరదు అంటున్నా. ప్రజలను వేయటం అసాధ్యం, అది అసాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు ప్రజలు నమ్మి మోసపోయారని టీడీపీ అందాను లేదా? సో దాన్ని అప్పుడు ట్రాప్ అని చూస్తారా? అంటే ట్రాప్ అంటే ఒక్కసారి ఆట వరకే, తర్వాత ఏమైంది? ఓకే, నమ్మించవచ్చు, ఒకసారి నమ్మించవచ్చు. వాట్ అబౌట్ ద సెకండ్ టైం? ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ప్రతిసారి ఇప్పుడు ఒకటి ఎలక్షన్ ఈజ్ ఎలక్షన్. ఇప్పుడు 5,000 కోట్లు కాదు, లాస్ట్ టైం ఎలక్షన్ ఖర్చు 16,000 కోట్లు. ఒక కేంద్ర ప్రభుత్వం 7 ఫేజ్లో జరిగిన ఎలక్షన్ ఖర్చు 16,000 కోట్లు. మరి రాష్ట్రాలకు ఎంత ఖర్చు అవ్వాలి? ఒక రాష్ట్రానికి ఎలక్షన్ ఖర్చు కావాలంటే 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రానికి సంబంధించి 28 రాష్ట్రాలు, ఒక కేంద్ర ఎలక్షన్స్, ఒక కేంద్ర ప్రభుత్వం ఒకసారి 5 సంవత్సరాల ఎలక్షన్ పెడితే 16,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది ఎలక్షన్ బడ్జెట్. ఇది అంటే ఒక రాష్ట్రానికి 3 నుంచి, అంటే డిపెండ్స్ ఆ సైజును బట్టి, రాష్ట్ర సైజును బట్టి కూడా బడ్జెట్ అమౌంట్ తయారవుతుంటుంది, వేరే విషయం. అంటే ఆంధ్రప్రదేశ్ కు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అయిన ఖర్చు 5,000 కోట్లు ఒక రాష్ట్రానికి. ఇట్లా లెక్కేసుకుంటే మొత్తం ఎంత ఖర్చు? అంత తక్కువ ఖర్చు చేయడం అవుతుంది అనుకో. ఏ పరిస్థితి ఉంటే దేశం ఎందుకు, దాని ఎందుకు ఎక్కువ ప్రచారం, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎందుకు ప్రచారం చేస్తుంది? ఒకసారి మన స్ట్రాటజికల్ కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఒకటండి, జమిలీ ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఏదో రాష్ట్రాలకు ఏదో హక్కులు వెళ్ళిపోతాయి, పార్టీలకు ఏదో నష్టం జరిగిపోద్ది, లేకపోతే ఒకే పార్టీ ఉంటది. ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? ముసాయిదాలో ఉందా అదేమైనా? అల్టిమేట్ గా ప్రజలు ఎవరికి ఓటేస్తారో ఆ పార్టీ నిలబడుతుంది. ఇప్పుడు ఎట్లయితే పోరాడుతున్నామో వాళ్ళ అస్తిత్వం కోసం ప్రభుత్వంలో రావటం, అంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ గురించి మాట్లాడుతున్నా నేను, ఒక పార్టీ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాటం చేస్తారు. ప్రజలు ఎవరైతే ఒప్పిస్తారో వాళ్ళకైతే ఓటేస్తారు. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, ఒక మూడ్లోకి వెళ్ళిపోతారు. మరి కొన్ని సందర్భాల్లో ఒక నియోజకవర్గంలో ఒక ఎంపీ గెలుస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, తిరుపతి ఉంది. ఐ విల్ టెల్ యూ, మా తిరుపతి ఉంది, ఎంపీ వైసీపీ, చుట్టూ ఉన్న 7 అసెంబ్లీలు టీడీపీ. మరి రాజంపేట వైసీపీ ఎంపీ, చుట్టూ ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలంతా టీడీపీ. అంటే ఒకేసారి ఎలక్షన్ జరిగింది కదా. ఎక్కడికి వెళ్ళారంటే వైసీపీ ఎంపీ గెలిచాడు కదా, లేదు టీడీపీ 7 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కదా. అంటే ఇదంతా అపోహ. ఇదంతా కూడా ప్రజలకు ఎవరికి ఓటు వేయాలన్నది చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఒకసారి కృష్ణాంజనేయులు గారి సంవత్సరం ముందు చెప్పింది ఇదంతా కూడా. అభిప్రాయం తీసుకుందాం ఒకసారి. కృష్ణాంజనేయులు గారు, ఈ జమిలీ నమస్తే అండి. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే లాభ నష్టాలకు సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నాయో
వాటికి సంబంధించి మీ ఒపీనియన్, విశ్లేషణ చెప్పండి. ప్రపంచ దేశాల్లో భారతదేశము అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతూ ఉంది. మన స్వతంత్రాన్ని మనతో పాటు స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్ పరిస్థితి, మిగతా దేశాల పరిస్థితి ఏంటి, ఏ విధంగా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది మనకు కూడా మనకు తెలుసు. అంటే కీలకమైనటువంటిది ఏంటంటే క్రమం తప్పకుండా ఎన్నికలు జరగటము, ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకోవటం అనేటువంటిది భారతదేశానికి ఉన్నటువంటి ఒక మంచి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఉన్నటువంటి అవకాశం ఎన్నికలు. మరి ఈ ఎన్నికలు నిర్వహించుకోవటానికి మనము ఖర్చు గురించి ఆలోచిస్తున్నాం. దానికి విద్యాసాగర్ గారు చెప్పారు, ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే 4,000 కోట్లు అవుతుంది. మన బడ్జెట్ ఎంత? 2.5 లక్షల కోట్లు. మన సంవత్సరానికి బడ్జెట్టే పెడతాం. 5 సంవత్సరాలకు ఒకసారి 4,000 కోట్లతో మనం ఎన్నికలు నిర్వహించుకోవటం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి అది ఏమన్నా పెద్ద సమస్య అయినటువంటి అంశమా? దేశవ్యాప్తంగా 16,000 కోట్ల రూపాయలు అవుతాయనేటువంటి విధంగా మాట్లాడారు. ఈ పెద్ద సమస్య కాదు ఈ ఖర్చు అనేటువంటి. ఈ విధమైనటువంటిది ఖచ్చితంగా ఈ సమైక్య వ్యవస్థ, అదే విధంగా రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులు, రాష్ట్రాలకు ఉండేటువంటి వాయిస్ దెబ్బతినేటువంటి విధంగా ఈ జమిలీ ఎన్నికలు, ఒకేసారి ఎన్నికల వల్ల జరిగేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉండేదానికి అవకాశం ఉంది. అయితే ప్రాంతీయ పార్టీల విషయం ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు అటువైపున ఎన్డీఏ, ఇటువైపున ఇండియా కూడా వాళ్ళు ఎన్డీఏలో ఉండేటువంటి వాళ్ళందరూ ఒక మోస ధోరణిలో ఇక మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మనం దీన్ని సపోర్ట్ చేయాలి. ఇండియా కూటమిలో ఉండేటువంటి వాళ్ళు అపోజ్ చేసేటువంటి పరిస్థితి. నాకు తెలిసేది ఇండియా కూటమి కూడా పూర్తి స్థాయిలో అందరూ అపోజ్ చేస్తారని కూడా నేను అనుకోను. ప్రస్తుతానికి మాట్లాడేటువంటి మాటలు కొంతమంది అందరూ మేము అపోజ్ చేస్తామనేటువంటి దాని మీద మీటింగ్ జరిగినా కూడా బీజేపీ వ్యూహం ఏంటి అని అంటే, బీజేపీ ఒకవైపున ఇండియా కూటమిలో ఉండేటువంటి కొన్ని పక్షాలను కూడా చాలా సందర్భాల్లో తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. ఈ విషయంలో కూడా అలాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తే చేయొచ్చు. చాలా బిల్లులు ఈ రోజున ఎన్డీఏ కూటమి వాళ్ళు పూర్తి స్థాయిలో బలం లేకపోయినా రాజ్యసభలో కూడా వాళ్ళు ఆమోదించుకుంటున్నటువంటి పరిస్థితులు, మన వక్ఫ్ కానివ్వండి, ఇవన్నీ సవరణ బిల్లు ఇవన్నిటిని కూడా మనం చూసాం. కాబట్టి ఆ విధమైనటువంటి ధైర్యం వాళ్ళకు ఉండొచ్చు. అయితే దీనివల్ల ప్రధానమైనటువంటి నష్టం మాత్రము ఈ విధమైనటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హక్కులు, ఒకవేళ ఇప్పుడు రాజ్యాంగ సవరణలు మనం కనీసంగా 6 రాజ్యాంగ సవరణలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. ఎందుకు ఇవన్నీ రాజ్యాంగ సవరణలు అంటే, ఇప్పుడు ఈ సంవత్సరము బీహార్ ఎన్నికలు జరుగుతుంది, అదేవిధంగా వచ్చే సంవత్సరము తమిళనాడు ఎన్నికలు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ జమిలీ ఎన్నికలు 2027లోనో చేయాలి అనుకుంటే, లేకపోతే 2029లోనో చేయాలనుకుంటే, ఇప్పుడు వీళ్ళకి 5 సంవత్సరాలు పూర్తి కాదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు పూర్తి కాకుండా మరి ఆ ప్రభుత్వాలు రద్దు అవుతాయా? ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి చాలా సమస్యలు, రాజ్యాంగపరమైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనేదానికి అవకాశం ఉండొచ్చు. రెండవది ప్రధానమైనటువంటిది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే అసెంబ్లీకి, అదేవిధంగా లోక్సభకి భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవటానికి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, కొన్ని రాష్ట్రాలకు ఒకసారి ఎన్నికలు, కొన్ని రాష్ట్రాలకు ఒకసారి ఎన్నికలు, లోక్సభకి మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఈ భద్రతా బలగాలని మనము ఉపయోగించుకునేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? దేశవ్యాప్తంగా ఎన్నికలకి మన భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. బోర్డర్ లో ఒక రకమైన సమస్య ఉండొచ్చు, నక్సలైట్ల సమస్య ఇంకొక వైపు ఉండొచ్చు, ఇంకొక వైపు మతపరమైనటువంటి. కృష్ణాంజలి గారు, విత్ ఇన్ 3 months దేశం మొత్తం నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తారు అనేది, అంటే ఒకే రోజు 3 months లో జరిగినా సరే, నేను ఫేజ్ మేనేజ్ లో జరగవచ్చు, ఒక 7 కాదు 12 ఫేజుల్లో జరిగితే జరగవచ్చు. అయినా సరే మనం ఆ స్థాయిలో పూర్తి ఒకేసారి ఇప్పుడు ఈవీఎంలో అయినా సరే మనం కావలసినటువంటి వాటిని ప్రొక్యూర్ చేసేటువంటి విషయాల్లో కానీ, ప్లాస్టిక్ అనేటువంటిది పెద్ద సమస్య కదా. అది కూడా ఇప్పుడు ఒకసారి ఉపయోగించినటువంటి ఈవీఎంలను అయితే తీసుకెళ్లి ప్రిజర్వ్ చేస్తాం తప్ప మళ్ళీ మనం దానికి ఉపయోగించడానికి అవకాశం లేదు కదా, మొత్తం ఎన్నికలు అయిపోయేంత వరకు. ఈ విధమైనటువంటి చాలా లాజిస్టిక్ సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి, భద్రతాపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి సమస్యలు, ఇబ్బందులు, ఆ రాష్ట్రంలో ఎవరైతే ఎన్నికైతే ఆ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది అని ప్రజలు ఆలోచించి విచక్షణతో ఓట్లు వేయడానికి అవకాశం. అదే లోక్సభకు సంబంధించినటువంటి వ్యవహారం వచ్చినప్పుడు దేశంలో ఎవరు పరిపాలనలో ఉండాలి అక్కడ అనేటువంటి అంశాలను ప్రజలు ఓట్లు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అందుకనే తెలంగాణ విషయాన్ని చూడండి.
మొన్న జరిగినటువంటి తెలంగాణ 2023లో జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో ఏం చేశారు? కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడి ఇద్దరు పోటాపోటీగా జరిగినటువంటి కొద్దిగా మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. ఎవరి మధ్య పోటీ జరిగింది లోక్సభకి? అక్కడ బీఆర్ఎస్ ఏమి తెలంగాణ వరకే పరిమితం, జాతీయ రాజకీయాల్లో కానీ లేకపోతే అక్కడ ఏం లేనటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? అక్కడ ఉండేటువంటి బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ మధ్య లోక్సభకు సంబంధించినటువంటి స్థానాల పోటీ ప్రధానంగా జరిగినటువంటి పరిస్థితులు. ఈ విధమైనటువంటి విచక్షణతో అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలు ఓటు వేసేదానికి, ఆ ప్రజల యొక్క ఆ సమస్యలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారం ప్రతిబింబించేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఒక రకంగా ప్రాంతీయ పార్టీలను మింగేసేటువంటి ఆలోచన, ప్రాంతీయ పార్టీల యొక్క వాయిస్ లేకుండా చేసేటువంటి ఆలోచన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అసలు ఎన్డీఏ అధికారంలో వచ్చిన దగ్గర నుంచే మీరు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అసలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాయిసే లేకుండా చేస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నాడండి. బీజేపీకి అసలు వాళ్ళ 0.75% ఓట్లైనా రానివ్వండి. అన్ని పార్టీలు వాళ్ళకి 25 ఎంపీ సీట్లు వాళ్ళ వైపే ఉన్నటువంటి పరిస్థితి. ఆ విధమైనటువంటి రాజకీయం నడుపుతున్నటువంటి పరిస్థితి బీజేపీ వైపు నుంచి ఉంది. బహుశా రేపు పొద్దున జమిలీ ఎన్నికల ద్వారా కూడా ఈ విధంగా బుల్డోజ్ చేసి మొత్తము ప్రాంతీయ పార్టీలు గొంతునొక్కేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది అనేటువంటి. ఓకే బాబురావు గారు, ఈ ఎన్డీఏ మిత్రపక్షాలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఓవరాల్ గా ఇవన్నీ అంటే ఏవైతే జమిలీ ఎన్నికలు జరిగితే ఇవి నష్టాలను చెబుతున్నటువంటి క్రమంలో వాటిని అపోహలుగా కొట్టిపారేస్తున్నటువంటి టైంలో మీ వాయిస్ తీసుకుంటాను. ఒక చిన్న బ్రేక్ తర్వాత మీతో కంటిన్యూ చేస్తా ప్లీజ్. వెల్కమ్ బ్యాక్. బాబురావు గారు, ఈ జమిలీ ఎన్నికలతోని ప్రాంతీయ పార్టీలు నష్టపోతాయి, ప్రజాస్వామ్యం, ప్రజలు కూడా ట్రాప్లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నటువంటిది ఇదంతా ఒక ప్రచారం, ఒక అపోహగానే కొట్టిపారేస్తున్నాయి ఎన్డీఏ మిత్రపక్షాలు కావచ్చు, బీజేపీ కావచ్చు. అంటే అనేక దేశాలలో అధ్యక్ష తరహా ఎన్నికలు తప్ప రాష్ట్రాలకు ఎన్నికలు లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి. భారతదేశంలో అధ్యక్ష తరహా కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్య అనే రాజ్యాంగంలో ఎందుకు పెట్టారు? రాష్ట్రాలకి ప్రత్యేక ఎన్నికలు అనేది అసలు ఎందుకు ఫిక్స్ చేశారు? అసెంబ్లీలు ఎందుకు ఉన్నాయి? దేశంలో పార్లమెంట్ ఒకటే ఉంటే సరిపోతుంది కదా? కాదు. దేశం యొక్క ప్రత్యేకమైన స్థితిలో రాష్ట్రాలకి అసెంబ్లీలు ఉండాలి, స్థానిక సంస్థలు ఉండాలి, అలాగే 3 టైర్ గవర్నమెంట్ ఉండాలి అని చెప్పేసి మన రాజ్యాంగం చెప్పారు. మరి రాష్ట్రానికి ప్రత్యేకమైన ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ఎజెండాలు వేరుగా ఉన్నప్పుడు ఎందుకు వేరుగా ఎన్నికలు జరగకూడదు? జరగటం కోసం పెట్టారు. 84లో మరి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. మరి ఆ రోజు జమిలీ ఎన్నికలు అని చెప్పి 5 ఏళ్ల దాకా ఆగుతారా? టీడీపీ పార్టీ అప్పుడు ఇదే రకమైన వాదన అప్పుడు ఎందుకు వ్యతిరేకించింది? ఇప్పుడు ఎందుకు బలపరుస్తూ ఉంది? దేశంలో పరిస్థితులు మారినాయా? తెలుగుదేశం పార్టీ వైఖరి మారిందా? ఎన్డీఏలో మీరు లేనప్పుడు ఒక వైఖరి, ఎన్డీఏలో ఉన్నప్పుడు ఒక వైఖరి ఎందుకు తీసుకుంటున్నారు? ఇది ఒక పార్టీల సమస్యగానే కాదు, మన దేశం యొక్క రాజ్యాంగాన్ని ఈరోజు పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అన్నారు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో మీరు గమనిస్తే 2023-24కి ఎన్నికల కమిషన్కి బడ్జెట్లో 439 కోట్ల రూపాయలు కేటాయించారు. 2024-25లో 321 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది బడ్జెట్లో కేటాయించినటువంటిది. బీజేపీ తప్పుడు లెక్కలు చెప్తా ఉంది. తప్పుడు లెక్కలు చెప్పి 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాజకీయ పార్టీలు. ఈరోజు సంస్కరణ కావాల్సింది రెండూ కలిపి ఒక ఎన్నికలు పెట్టడం కాదు. ఎన్నికలలో డబ్బుని, ఈ ధన ప్రభావాన్ని నివారించడం ఎలాగా, దీని మీద చర్చ జరగాలి. ఎన్నికల సంస్కరణలు అక్కడ రావాలి. మరి దీన్ని గమనంలో పెట్టుకోకుండా చేస్తే ఇది ఒక అధ్యక్ష తరహా పద్ధతికి మన భారతదేశానికి సూటబుల్ కాదు. అమెరికాకు సూటబుల్ అవ్వచ్చు, మన దేశానికి సూటబుల్ కాదు. దీన్ని మౌలికంగానే ఈ సిస్టమ్ మారుస్తున్నారు కాబట్టి అది బీజేపీకి లాభమా, మోడీకి లాభమా అనేది ఒక ప్రశ్న. అసలు దేశానికి, పార్టీలకి, ప్రాంతీయ పార్టీల సమస్యే కాదు, ప్రజలకి నష్టం. ఏ ఎన్నికల్లో అయినా అసెంబ్లీలో ఒక ఎజెండా ఉంటుంది, పార్లమెంట్కి ఒక ఎజెండా ఉంటుంది. వీటిల్ని ప్రజలని ఈ అవకాశం లేకుండా పోయేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా
మన అనుభవం ఏం తెలియజేస్తుందంటే స్వాతంత్రానంతరం రాష్ట్రాల ప్రత్యేకంగా ఉండటం వల్ల ప్రజలకు ప్రయోజనం జరిగింది, దేశానికి ప్రయోజనం జరిగింది. లేకపోతే అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు పెట్టాలి? జాతీయ పార్టీలే చాలు కదా. ప్రాంతీయ ఆకాంక్షలు ఎందుకు వచ్చినాయి? కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృతంగా ఏ పార్టీ అయినా ఉండవండి పెత్తనం చేస్తున్నారు రాష్ట్రాల మీద. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటి? కేంద్రం యొక్క పెత్తనానికి నిరసనగా. ఇప్పుడు ఆ విధానం మారిపోయిందా, లేదా పరిస్థితులు మారిపోయినాయా? పార్టీలు మారచ్చు. అందుకే కేంద్రం రాష్ట్రాల మీద పెత్తనం చేయకుండా ఉండాలి అంటే నిధుల బదలాయింపు అవ్వచ్చు, అధికారాల కేంద్రీకరణ కావచ్చు, పార్టీలు ప్రభుత్వాలు ఎవరున్నా సరే ఇది ప్రజలకి సంబంధించిన విషయం, అటువంటి రాష్ట్రాలకి జరగాలి. రెండోది, ఇప్పుడు ఏం జరుగుతోంది? దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని బీజేపీకి అనుకూలంగా లేకపోతే కోత పెట్టడానికి ఇప్పుడు డీలిమిటేషన్ ముందుకు తెస్తున్నారు. డీలిమిటేషన్ యొక్క వాదనలు మరి జరుగుతుంది అంటే మరి దక్షిణాది కావచ్చు, ఈశాన్యం అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏ రాష్ట్రాలకి అన్యాయం జరగకూడదు ఈ సిస్టంలో. ఓకే, ప్రస్తుతం ఈ జమిలి దానికి సంబంధించి, ఎందుకంటే మనకు టైం లేదు, మిగతా వాళ్ళు కూడా వాటిని కోట్ చేసి మాట్లాడితే టైం సరిపోదు. ఇవాళ రాష్ట్రాలకు ఉండేటువంటి ప్రత్యేకతలు పోతున్నాయి ఈ జమిలి ద్వారా. అయితే ఒకసారి బాజీ గారి వర్షన్ తీసుకుందాం. బాజీ గారు, ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించిన ఎజెండా, పార్లమెంట్ కు సంబంధించిన ఎజెండా, ఈ రెండింటిని ప్రజలు వేరువేరుగా చూసేటువంటి అంటే స్కోప్ లేదంటారా? ఆ విధంగా ఓటేసేటువంటి అవకాశం ఉండదంటారా? అంటే రాష్ట్ర ప్రయోజనాలనే ఫస్ట్ ప్రయారిటైజ్డ్గా చూసుకొని, అంటే ఈవెన్ ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉంటేనే రాష్ట్రానికి ప్రయోజనం అన్నటువంటి కోణంలో చూసి ఈవెన్ అప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలను సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉండదంటారా? మీ ఒపీనియన్ ఏంటి బాజీ గారు? ఒక్క విషయం అండి బాజీ గారు, చెప్పండి. ఎన్నికలే కాదు, ప్రాంతీయ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇదే సందర్భంలో పెట్టాలని ఉంది. చూడండి, స్థానిక సంస్థ కూడా అవసరం, ఇది ఉద్దేశం. అది బాజీ గారు, ఇప్పుడు ఒక ఇది ఈ ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అనేక నైపుణ్యం కలిగిన సంస్థలు దీని మీద సర్వే చేసినాయి అమ్మా. ఈ సర్వేలో తేలింది ఏంటంటే 77% వరకు ఏక పార్టీకి ఓటింగ్ జరిగే అవకాశం ఈ జమిలీ ఎన్నికలు కల్పిస్తాయి. ఇది ఒక సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిసే ఒక ప్రక్రియ అనేది తేటతెల్లమైంది. ఆల్రెడీ మనకి సర్వే, మన అనాలిసిస్ విశ్లేషణలో ఆల్రెడీ వచ్చేసింది ఆ రిపోర్టు. ఖచ్చితంగా ఏంటంటే ఇందాక బాబురావు గారు చెప్పినట్టుగా రాష్ట్రాల యొక్క ఇంట్రెస్టులకి విఘాతం. 15 రాజ్యాంగ సవరణలు జరగాలి, కొత్త ఆర్టికల్స్ ని యాడ్ చేయాలని చెప్పేసి కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. ఇది రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడవటమేనమ్మా. రాజ్యాంగాన్ని ఒక ఉల్లంఘనలు, రాజ్యాంగాన్ని తూట్లు పొడవటం, అట్లాగే ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరవు. రాష్ట్రాల్లో రకరకాల సమస్యలు ఉంటాయి, రాష్ట్రాల్లో రకరకాల పార్టీల మీద ప్రజల ఇంట్రెస్ట్ ఉంటుంది. కేంద్రం ఒకే పార్టీ, ఏదైతే కేంద్రం ద్వారా ప్రేరేపించబడిన ఏ పార్టీ అయినా కావచ్చు కాక, మేమైనా రావచ్చు కాంగ్రెస్ లో, వాళ్ళ యొక్క ప్రభావితం మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దే అవకాశం ఉంది ఖచ్చితంగా. అట్లాగే మున్సిపాలిటీ ఎన్నికలు ఏం చేస్తారు? అట్లా ఇందా మాట్లాడుకున్నట్టుగా పార్లమెంటు హంగు ఏర్పడి పార్లమెంటు ముందస్తుగా రద్దయిపోతే దేశంలో ఉన్న మున్సిపాలిటీలు అట్లాగే అసెంబ్లీ అన్ని రద్దయిపోతాయా? రద్దు చేసేస్తారా? ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా రద్దు చేసేసి మళ్ళీ అన్నిటికీ ఒకేసారి పెడతారా? ఇవన్నీ కూడా సంక్లిష్టమైన అంశాలు, ఇవి సాధ్యపడే అంశాలు కావు. ఇక రాజరిక వ్యవస్థలోకి మనం వెళ్తున్నట్టుగా ప్రజలు దానికి అనుకూలంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. నిరంకుశమైన పరిపాలనకి ఒక అంకురార్పణ ఈ జమిలీ ఎన్నికలు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఇది మన ఇంత పెద్ద దేశంలో ఇన్ని విభిన్న సంస్కృతులు, విభిన్న సమస్యలతో ఉన్న రాష్ట్రాల్లో ఒకే ఎన్నికలు, ఒకే తడవ ఎన్నికలు అనేది సాధ్యం కాదు. అది ప్రజాస్వామ్యం ఒకే తూట్లు పొడిచినట్టే, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి ఏంటంటే ఇది ఖచ్చితంగా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అనేక ఉన్నాయమ్మా. ఇందాక మాట్లాడుకున్నాం 1964లో జరిగిన ఇలాంటి ఎన్నికలు. ఆ రోజు పరిస్థితులు వేరు. అప్పుడు 70 పార్టీలు ఉన్నాయి దేశంలో, ఇవాళ 872 పార్టీలు ఉన్నాయి. వాటిల్లో చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే మేజర్గా రోల్ తీసుకుంటున్నాయి. ఎందుకు మరి భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో అన్ని పార్టీలని ఎన్డీఏలో ఎందుకు తీసుకున్నారు?
ప్రాంతీయ పార్టీలందరూ ఎన్డీఏకి ఎందుకు వెళ్ళారు? వాళ్ళ అలయన్స్లు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళందరూ రాష్ట్రాల యొక్క సమస్యల్ని వాళ్ళు అడ్రస్ చేస్తున్న పార్టీలు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సమస్య మీద పోరాటం చేస్తున్నాయి ప్రాంతీయ పార్టీలు. కాబట్టి ఏంటంటే ఆ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే బాధ్యత ప్రాంతీయ పార్టీలు చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాయి. అది ఏ రాష్ట్రమైనా కావచ్చు కాక. వీటన్నిటికీ కూడా నష్టం వాటిల్లుతుంది. అప్పుడు ఏంటంటే ఢిల్లీ ఏం ఆదేశిస్తే అదే జరగాలి. రాష్ట్రంలో మారుమూల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఢిల్లీ ఆదేశాలని పాటించాలి. ఢిల్లీ రాజుల యొక్క హుకుంని ప్రజలందరూ కూడా జీ హుజూర్ అనాలి. ఇలాంటి దౌర్బల్యమైన పరిస్థితులు దేశంలో రాకూడదు. ఇవాళ నడుస్తున్న విధానం చాలా కరెక్ట్. స్వేచ్ఛాయుత వాయువులు పిలుస్తూ ఉన్నారు ప్రజలు. ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు ఓటింగ్ చేస్తారు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకి విఘాతం. ఓకే, విద్యాసాగర్ గారు, గతంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన టీడీపీ వర్షన్కి ఇప్పటికీ తేడా ఉందా, మారిందా అభిప్రాయం అనేది కూడా అర్థమవుతుంది. మారిందేమో అని అనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే అఫ్కోర్స్ ప్రస్తుతం ఏపీ పరిస్థితి వేరు. రెండు జాతీయ పార్టీలను కూడా పెద్దగా ఆదరించినటువంటి పరిస్థితి అక్కడ లేదు, ప్రాంతీయ పార్టీలను. కానీ మున్ముందు కూడా అటువంటి సిచ్యువేషనే ఉంటుందా? ఇప్పుడు జాతీయ పార్టీలది క్రమక్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు కూడా బీజేపీ పూర్తి స్థాయిలో ఉంటుందనుకుంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. బట్ మున్ముందు బలపడి పూర్తి స్థాయిలో రెండు పార్టీలు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఇటువంటి జమిలీ ఎన్నికలు కనుక ముందుకెళ్తే అనేది కూడా అభిప్రాయం వస్తోంది. సో ప్రస్తుత పరిస్థితి కన్నా కూడా ఫ్యూచర్ అనేది జమిలీ ఎన్నికలకు ఇబ్బందికరం. ముఖ్యంగా ఏపీకి సంబంధించి మాట్లాడితే ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల హవా ఉంది, దెర్ ఇస్ నో డౌట్. బట్ ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుందా? ఇక్కడ జోష్నా గారు, అదంతా డిసైడ్ చేయాల్సింది ప్రజలు కదా. ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అన్నది. ఓటేసేది ప్రజలు. ఇక్కడ ఆ ప్రాంతీయ పార్టీకి ప్రెడిక్షన్స్ అనేవి నేతలకు గానీ పార్టీలకు గానీ ఉండాల్సిన అవసరం లేదంటున్నా నేను. అవసరం లేదు. ఎందుకు అవసరం? ప్రజలు కోరుకుంటే ఏ ప్రభుత్వమైనా వస్తుంది. ప్రజలు వద్దను తిరస్కరిస్తే ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా వెళ్ళిపోతుంది. అది ఉంటేనే ఇట్లా అవుతుంది, ఇది లేకపోతే అట్లా అవ్వదు. ఇది ఏమి థియరీ? ఇది అల్టిమేట్ గా ఓటేయాల్సింది ప్రజలు. విద్యాసాగర్ గారు ఎందుకు ఉండదండి? అదే క్వశ్చన్. ఎందుకు? నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పాను జోష్నా గారు, తిరుపతిలో పార్లమెంట్ అది అన్ని సందర్భాల్లో వర్కౌట్ అవ్వదు అని. అంటే మీరు ఎట్లా అంటారు? హౌ యు సే దట్? చూస్తున్నాం కదా, ఎన్ని ఎన్నికలు చూడట్లేదు. వాట్ యు ఆర్ సీయింగ్? ఇప్పుడు దేశ రక్షణ ఇటువంటి అంశాల గురించి వచ్చినప్పుడు ఒక్కో టైంలో ఒక్కో వేవ్ నడుస్తూ ఉంటుంది. ఆ క్రమంలో గనక ఎన్నికలు వస్తే దెర్ ఇస్ నో డౌట్ ఎవరు వస్తారో అందరికీ తెలిసిన విషయమే. వినండి, 1962లో వారు వచ్చింది, 1970 ఓట్లు వచ్చింది, 1998లో వచ్చింది, 1947లో వచ్చింది వారు. అయితే అంటే దేశానికి ప్రజలు కోరుకో. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు రాజీవ్ గాంధీ గారికి మెజారిటీ ఎంత? రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎంత? అంటే వాటన్నింటిని లెక్కలకు తీసుకుంటామా? వాటి కాదు లెక్కలకు తీసుకోవాల్సిందే. ప్రజలు ఓటేస్తారు. ప్రజలు ఏ పార్టీని నిలబెట్టాలా, ఏ పార్టీని ఓడగొట్టాలా, ఏ పార్టీ మనుగడలో ఉండాలా, ఏ పార్టీని ఇంటికి పంపించాలా శాశ్వతంగా డిసైడ్ చేసేది ప్రజలు. రెండు ప్రాంతీయ పార్టీలకు మధ్యనో లేదంటే రెండు రాష్ట్రాలకు మధ్యనో ఇష్యూ కాదు. రాష్ట్రాలు అదే విధంగా దేశం ఈక్వేషన్స్ లో చూసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ప్రజలు చూసుకుంటారు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కూడా రాష్ట్ర ప్రజలే చూసుకుంటారు. రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం విఘాతం కలిగి మాకు అన్యాయం జరుగుతుందంటే ఇంటికి పంపిస్తారు రాష్ట్ర ప్రజలు. పార్టీలు అనేటివి కేవలం నిమిత్తం మాత్రమే గుర్తుపెట్టుకోండి. ప్రజలే అల్టిమేట్ డెమోక్రసీలో. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఏదైనా సరే ప్రజలే డిసైడ్ చేస్తారు. వాళ్ళకి అన్యాయం జరిగితే వేచి చూస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఇంటికి పంపిస్తారు. ప్రతి సందర్భంలో ఇదే కరెక్ట్ అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వాయిస్ ఎందుకు వస్తుంది? అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు పట్ల మరో వాయిస్ ఎందుకు వస్తుంది? విద్యాసాగర్ గారు, ఇప్పుడు జమిలీ ఎలక్షన్ అనేది మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైనా జమిలీ ఎలక్షన్ ప్రతిపాదన వచ్చిందా? అంటే వాళ్ళు చెప్పారు, మీరేదో అడిగారు కానీ నన్ను. లేదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అని నేను అడగట్లేదు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అని అడగట్లేదు. ముఖ్యంగా జాతీయ పార్టీలకు సంబంధించి అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి విషయాన్ని బాబురావు గారు ఒకటి ప్రస్తావించారు. జోష్నా గారు ఎప్పుడు ఏది ఎట్లా ఎలక్షన్ వచ్చినా దేశాన్ని ఏ పార్టీ ఉండాలా, ఏ ప్రభుత్వం ఏ పార్టీ ఒక క్లియర్ సబ్మిషన్, ఒక క్లియర్ లైన్ మాత్రం నేను క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగానో లేదంటే టీడీపీకి వ్యతిరేకంగానో లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా ఇది కాదు ఇక్కడ లైన్. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు
నో 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 ఒకటండి, ఇప్పుడు నేను ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. నేను మీరు విధానాల గురించి మాట్లాడుతున్నారు, నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా. అసలు ఏ పార్టీ ఉండాలా, ఏ పార్టీ పెట్టాలా, ఏ పార్టీకి ఓటేయాలా, ఎందుకు ఓటేయాలా నిర్ణయించే ప్రజలు కదా. ఎప్పుడు ఎలక్షన్ జరిగితే ఏముంది, ఎట్లా ఎలక్షన్ జరిగితే ఏముండాలి, లెట్ దెమ్ డిసైడ్. వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు, ప్రజలు చూసుకుంటారు కదా, ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా. ఇందాక నుంచి విద్యాసాగర్ గారు ఒక మాట చెప్తున్నారు, ప్రజలే. మనం పార్టీ వ్యవస్థలో ఇప్పుడు ప్రజలందరూ జమిలీ కావాలా వద్దనేటువంటి దాని మీద పార్లమెంట్ లో వెళ్ళి చర్చించి డిసైడ్ చేస్తారా? ఎవరు ప్రజల తరపున వెళ్ళేది? ఎవరు? రాజకీయ పార్టీలు పార్లమెంట్ లోను, పార్లమెంట్ బయట ప్రజల తరపున చర్చించేటువంటి రాజకీయ పార్టీలు చర్చించి ప్రజల తరపున మాట్లాడి ఈ విధమైనటువంటి ప్రజలకు నష్టం అనేటువంటి విధంగా నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంది. రేపు పొద్దున పార్లమెంట్ లో అల్టిమేట్ గా ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసి అన్ని ఓకే అయిన తర్వాత ఎవరు దాన్ని ఆపేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇందాక ఒక ప్రశ్న వేశారు, ఒకటి చాలా కీలకమైన ప్రశ్న. అదేమిటి అని అంటే, ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరు పేరుతో ఈరోజు ప్రపంచ దేశాలన్నింటిలోకి మనం ప్రచారం చేసుకోవడానికి ఇవన్నీ ఓకే. రేపు పొద్దున ఎన్నికల్లో ఇదే ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు తీసుకొచ్చేసి లబ్ధి పొందాలని, రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు, ఒక ఎమోషనల్ గా దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నాలు ప్రతి సందర్భంలో బీజేపీ వచ్చిన తర్వాత ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు యుద్ధం జరగలేదు, ఇప్పుడు యుద్ధం జరగలేదు అనేది సెకండరీ. 2014లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో 2019 ఎన్నికలు వచ్చారు కల్లా, ఎన్నికలకు ముందు పుల్వామా దాడిని అడ్డం పెట్టుకొని బీజేపీ ఏ విధంగా రాజకీయ ప్రచారం పొందింది, రాజకీయంగా ఏ విధంగా ఎమోషన్ క్రియేట్ చేసింది అని. ఇప్పుడు పహల్గాం దాడులకు సంబంధించినటువంటి సింధూరు, ఆపరేషన్ సింధూరు, బీహార్ ఎన్నికలకు కానీ, అదేవిధంగా రేపు పొద్దున వచ్చే తమిళనాడు జమిలీ ఎన్నికలు. కృష్ణాంజనేయులు గారు ఒక నిమిషం చెప్పండి. విద్యాసాగర్ గారు, ఇక్కడ జమిలీ ఎన్నికల విషయంలో ఉన్నటువంటి అబ్జెక్షన్ మాత్రం ఒకటి, ఈ రోజున జమిలీ ఎన్నికలు తీసుకురావటం వెనక కార్పొరేట్ శక్తులు రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ కృష్ణాంజనేయులు గారు లాస్ట్ లైన్ మీతోనే నేను కన్క్లూడ్ చేస్తాను. ఒక్కసారి ఆ ఒక్క లైన్ సబ్మిషన్ తీసుకున్న తర్వాత ప్లీజ్ చెప్పండి విద్యాసాగర్ గారు. ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితుల్ని వాడుకోవటం అనేది ప్రతి పొలిటికల్ పార్టీ చేస్తుంది. నేనేం చెప్పాను, 1947 దగ్గర నుంచి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఉన్నటువంటి 2019 ఎలక్షన్స్ మునుపు పుల్వామా దాడి జరిగితే అది ఎలక్షన్ కు ముడిపెట్టారు. చివరకు పాకిస్తాన్ వాళ్ళ సైన్యాధికారే పుల్వామా గురించి మాట్లాడారు. ఇది మా స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు కొంతమంది ఆ పుల్వామా దాడి గురించి అడ్డం పెట్టుకు ఎలక్షన్ చేసేవాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకుంటారో నాకైతే తెలియదు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు, నేను ఏది పొలిటికల్ పార్టీకి ఎవరైనా సరే దేశంలో ఉన్న పరిస్థితుల్లో వాడుకుంటారు. ఇదే పొలిటికల్ పార్టీ విద్యాసాగర్ గారు మీ లైన్ అర్థమైంది ప్లీజ్. అండ్ కృష్ణాంజనేయులు గారు ఒక లైన్ తో కన్క్లూడ్ చేయండి. మీరు చెప్పాలనుకుంటున్నది ఏంటి? జమిలీ ఎన్నికలకు ఓకే, ఒకవైపు ప్రతిపాదన వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయం అనేది ఇక్కడ కీలకం. రాష్ట్ర అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై ముందుకు వెళ్ళేది తెలుస్తుంది, ఎప్పుడు వచ్చేది ఏంటి అనేది కూడా. బట్ ఖచ్చితంగా ముందుకే వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికోసమే అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ అయితే సెమినార్స్ కండక్ట్ చేస్తున్నటువంటిది అయితే మనకు క్లియర్గా అర్థమవుతోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. బాబురావు గారు, బాజీ గారు, విద్యాసాగర్ గారు, కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.